పచ్చి పులుసు అయితే చేస్తున్నా. పచ్చి పులుసు అయితే ఇట్లా విసికిన తర్వాత కొంచెం ఉప్పు, అట్లాగే కారం అయితే కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి. కొంచెం అంత కారం, అట్లాగే పచ్చి ధనియాల పొడి కూడా వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి, అట్లాగే జీలకర్ర మెంతుల పొడి. ఇవి వేసుకున్న తర్వాత నాకు కొన్ని ఉల్లిగడ్డలు కూడా ఇట్లా కోసి వేసి కలిపేసి పోపు వేసుకోవాలి. పచ్చి పులుసు అయితే టేస్ట్ బాగుంటుంది ఇట్లా. ఇప్పుడైతే పోపు వేద్దాం. ఆయిల్ అయితే కాగింది. కొంచెం జీలకర్ర, అట్లాగే కొన్ని ఆవాలు, పోసుకైతే కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. పచ్చి పులుసు కాబట్టి ఇవైతే చిటపట అనాలి. అవి అయితే చిటపట అంటాను కదా. ఇప్పుడైతే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం గోలనివ్వాలి. అట్లాగే పసుపు, అట్లాగే మనం పిసికి పెట్టిన పులుసు కూడా పోసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.